సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 9 మొబైల్ గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ మొబైల్తో పాటు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో మొబైల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రెండింటికి తేడాలు కూడా నేను వచ్చే వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ మొబైల్ మనకి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, ఇంకా దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది మనకి ఈ ప్రైస్లో కొనొచ్చా లేదా, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా ఈ మొబైల్ మనకి ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉంది, ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకి దీని అవైలబిలిటీ వచ్చేసి ఓన్లీ ఫ్లిప్కార్ట్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయాలంటే చెక్ చేయండి. సో మనకి ఇందులో వేరియంట్ వచ్చేసి 4GB 64GB ర్యామ్ వేరియంట్ ఒకటే ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 8499 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. పిన్ హోల్ డిస్ప్లే అంటే మనకి పంచ్ హోల్ డిస్ప్లే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5000 mAh బిగ్ బ్యాటరీ ఉందని చెప్తున్నారు. మనకు ఉన్నది ఒకే ఒక వేరియంట్ అనమాట, 4GB 64GB వేరియంట్. దాని కాస్ట్ వచ్చేసి 8499 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. సో ఇందులో డిస్ప్లే వచ్చేసి 16.7 సెంటీమీటర్స్ అంటే 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే వాడడం జరిగింది. పిన్ హోల్ డిస్ప్లే అనేసి చెప్తున్నారు. మనకి పంచ్ హోల్ డిస్ప్లే లా వస్తుంది అనమాట. మనకి కెమెరా ఉంటుంది అందులో. సో 8 MP ఇన్ డిస్ప్లే కెమెరా అని చెప్తున్నారు. అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 8 MP ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉందని చెప్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 13 MP కెమెరా ఉండడం జరుగుతుంది. సో మనకి వేరియంట్స్ వచ్చేసి 4GB 64GB వేరియంట్. మనం మెమరీ కార్డ్ పెట్టి 256GB వరకు ఎక్స్పాండ్ చేయగలం. సో 5000 mAh బిగ్ బ్యాటరీ యూస్ చేయడం జరిగింది. ఇలియోటెక్ P22 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇందులో 12 nm టెక్నాలజీ మీద బుల్ట్ అయిన ప్రాసెసర్ ఇది. ఆక్టోకోర్ ప్రాసెసర్ 3-in-1 కార్డ్ స్లాట్ ఉందని చెప్తున్నారు. అంటే 2 సిమ్స్ ఇంకా ఒక మెమరీ వేసుకోగలం అనమాట. సో XOS తో వస్తుంది. అంటే XOS అంటే సో వీళ్ళ UI ఇది XOS అనేది. సో Android 10 తో నడుస్తుంది. ఎలగెంట్ జెమ్ కట్ టెక్స్చర్ డిజైన్ అని చెప్తున్నారు. 2.5D గ్లాస్ యూనిక్ బాడీ ఉందని చెప్తున్నారు. అంటే మనకి సైడ్స్ అనేవి కొంచెం బెండ్ ఉన్నాయి అనమాట, మనకి అంత షార్ప్ గా అయితే లేవు. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసి 20:9 రేషియోలో ఉంది. 480 nits బ్రైట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. 19.5% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందన్నమాట. సో ఇంకా మనం బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బిగ్ బ్యాటరీ ఇచ్చారనే చెప్పుకోవాలి ఇది. సో 14 hours వీడియో ప్లేబ్యాక్ ఉంది, 6 hours మ్యూజిక్ ప్లేబ్యాక్ ఉంది, 13 hours గేమ్ టైమ్ ఉంది, 18 hours వెబ్ సర్ఫింగ్ ఉంది, 30 hours 4G టాక్ టైమ్ ఉంది, 19 days స్టాండ్ బై టైం ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 13 MP కెమెరా ఇవ్వడం జరిగింది. సో దీని కెమెరా సెటప్ వచ్చేసి 13 MP + 2 MP + 2 MP ఉందన్నమాట. సో ఇది మనకి లో లైట్ సెన్సార్ ఇది. సో 13 MP కెమెరా అపర్చర్ వచ్చేసి f1.8 అపర్చర్ ఉంది. సో ఈ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సార్, ఇది వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం, ఇది వచ్చేసి లో లైట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. సో మనకి దీంట్లో ట్రిపుల్ ఫ్లాష్ అయితే ఇవ్వడం జరిగింది. హాట్ 9 ప్రోలో అయితే మనకి క్వాడ్ LED సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 4 లైట్లు అయితే వస్తాయి అనమాట. సో ఎందుకు ఇన్ని అవసరం లేదనే చెప్పుకోవాలి, ఎన్ని ఫ్లాషెస్. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే. సో మనం ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP కెమెరా ఇవ్వడం జరిగింది. అది ఇన్ డిస్ప్లే కెమెరా, అంటే మనకి పంచ్ హోల్ లో ఉంటుంది. సో దాని అపర్చర్ వచ్చేసి f2.0 అపర్చర్ అయితే ఇవ్వడం జరిగింది. డెడికేటెడ్ LED ఫ్లాష్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ వైడ్ సెల్ఫీ మోడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫొటోస్ దిగేటప్పుడు కొంచెం వైడ్ గా కవర్ చేస్తుంది అనమాట. సో మనకి ఇందులో ఇంకో మెయిన్ హైలైట్ వచ్చేసి DTS అనమాట. DTS-HD సినిమాటిక్ సౌండ్ ఉందని చెప్తున్నారు. సో మనకి ఇది ఫస్ట్ నుంచి హైలైట్ చేస్తూనే వచ్చారనమాట. సో మనకి డాల్బీ అట్మాస్ ఎలా ఉంటుందో DTS కూడా అలానే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బూస్ట్ మోడ్ అని చెప్తున్నారు. సో మనకి DTS యూస్ చేయడం వల్ల సౌండ్ లో బూస్ట్ ఉంటుందని చెప్తున్నారు. కస్టమ్ సౌండ్ ఈక్వలైజర్ కూడా ఉంది. అంటే మనకి బేస్ కావాలంటే బేస్ పెంచొచ్చు, లేదంటే వోకల్స్ కావాలంటే వోకల్స్ పెంచొచ్చు, ఈ విధంగా అనమాట. సో దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇలియోటెక్ P22 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో దీని రేంజ్ వచ్చేసి 2.3 GHz ఉంది. 12 nm మీద బుల్ట్ అయిన ప్రాసెసర్ ఇది. సో 3-in-1 కార్డ్ స్లాట్ కూడా ఉంది. 2 సిమ్స్ ఇంకా మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీని. Wi-Fi ఎనేబుల్డ్ కూడా ఉందని చెప్తున్నారు. సో మనకి దీంట్లో వచ్చేసి మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా ఈ ప్రాసెసర్లోనే ఉందన్నమాట. వీళ్ళు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ప్రాసెసర్ని అయితే. సో వీళ్ళు 8500 రూపీస్ పెట్టారు, కానీ ప్రాసెసర్ అయితే మనకి లో పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. P22 ప్రాసెసర్ అనేది చాలా ఓల్డ్, ఇంకా దాని పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్, పెద్దగా ఏమి పర్ఫార్మెన్స్ అయితే దాన్ని ఉండదన్నమాట. సో ఇంకా దీన్నే యూస్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఎప్పుడు ప్రాసెసర్ మీద అయితే ఫోకస్ చేయరనమాట. సో ఆఖరిగా దీంట్లో XOS 6.0 యూస్ చేయడం జరిగింది. సో మనకి దీంట్లో OS వీల్దేనమాట, XOS అని డెవలప్ చేసుకున్నారు. సో ఇది Android 10 తో నడుస్తుంది.
సో ఈ యూఏలో మనం చాలా బ్లోట్వేర్ అయితే చూడొచ్చు అనమాట. వీళ్ళు ఓఎస్ అలా ఉంటుంది. సో గైస్ మీరు డెప్త్ స్పెసిఫికేషన్స్ చెక్ చేయాలంటే డెప్త్ స్పెసిఫికేషన్స్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఈ పేజ్కి అయితే రావచ్చు. ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో దాదాపు అన్ని కవర్ చేసాం మనం. సో సెన్సర్స్ అయితే చూడొచ్చు మీరు. జీ సెన్సర్ అని ఒకటి ఇవ్వడం జరిగింది, ఈ కాంపాస్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, లైమ్ బ్యాంబియంట్ సెన్సర్ ఇవ్వడం జరిగింది, DTS సరౌండ్ సౌండ్స్ అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం చెప్పుకోలేదు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట వీళ్ళు. సో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఈ విధంగా ప్లేస్మెంట్ అయితే ఉంది. సో గైస్ చూసారు కదా ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో మనం ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే యావరేజ్ ఉన్నాయి, పెద్దగా మనకి అంత హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ కావు. సో మనకి ఈ ప్రైస్ లో చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి అనమాట. 8500 రూపీస్కి అయితే ఇంకా మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో మన ప్రాసెసర్ కూడా వీళ్ళు ఫోకస్ చేయలేదన్నమాట. P22 ప్రాసెసర్ అనేది చాలా ఓల్డ్, ఇంకా దాని పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ గా ఉంటుంది. సో ఇన్ఫినిక్స్ బ్రాండ్ లవర్ అయితే మీరు తీసుకొచ్చేమో కానీ, లేదంటే మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయాలంటే చెక్ చేసుకోండి. సో మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో అనమాట. సో ఆ వీడియో చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. బై బై నౌ.